చూస్తుంటే రామ్చంద్ ఫ్యాన్ క్లబ్కి ప్రెసిడెంట్లా ఉన్నావు. ఆబ్వియస్లీ మళ్ళా చరణ్ అన్న అంటే మామూలు వచ్చాడు అనుకుంటా. నీ సంగతి ఏంది? నీ సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చాను. పా ఏమన్నా టేకింగా అన్న అద్దరు కొట్టిండు. వా సూపర్ కదా. ఏడి అబ్బాయి ఎక్కడ పోయిండు? యా ఈ అబ్బాయి పేరు కూడా అడగలేదే. షట్ వెళ్ళిపోయిండా? మేబీ ఆ అబ్బాయి హ్యాపెన్లో ఉంటాడేమో. చెక్ చేద్దాం. ఎస్ తనే. నువ్వు చాలా లక్కీ. ఐ ఫౌండ్ యూ ఇన్ హ్యాపెన్. Happen is all about second chances, right? Let's enjoy the second round of movie magic. Chalo. Miss the connection? Find them again on Happen. Download Happen right now from the link in the description. 120 degrees. ఏంటి నాన్న ఏం చేస్తున్నావు? వందన బాగా కనిపించాలంటే ఏ డైరెక్షన్లో కూర్చోవాలా అని ప్లాన్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు లేటు? వెళ్ళి బెంచ్ మొత్తం దూడ్చేయరా కదా. ఈసారి డెటాల్తో క్లీన్ చేయాలి. అరే తను కరెక్ట్గా మిడిల్ బెంచ్లోనే కూర్చుంటుందని చెప్పేసి గ్యారంటీ ఏంది? తను ఖచ్చితంగా మిడిల్ బెంచ్లోనే కూర్చుంటుందిరా. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ స్టాటిస్టిక్స్, తనకి మీడియం రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి మిడిల్ బెంచ్లోనే కూర్చుంటుంది. అండ్ సెకండ్ పీరియడ్ అనేది ఎకనామిక్స్, తనకు బాగా వచ్చు కాబట్టి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటుంది. ఇంకా ఆడిటింగ్ అండ్ అకౌంట్స్ అంటే పక్కా లాస్ట్ బెంచే. తను మిడిల్ బెంచ్లో కూర్చునేటప్పుడు నాకు ఫోర్త్ బెంచ్ నుంచి ఎగ్జాక్ట్ 140 డిగ్రీస్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. తను ఒకవేళ ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే నాకు 120 డిగ్రీస్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. తను ఒకవేళ లాస్ట్ బెంచ్లో కూర్చుంటే నాకు 220 డిగ్రీస్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో అకార్డింగ్ టు ద థర్మోడైనమిక్స్ మనం పల్లీలో థర్మోడైనమిక్స్ ఏంట్రా? అంటే అది సుకుమార్ గుర్తొచ్చాడ్రా బాబు. నేను నైట్ నానకపురంతో సినిమా చూసినప్పుడు ఇంత గలీజ్గా తయారయ్యారేంట్రా? ఏంటి? అరే మామ సరే గాని పక్క క్లాస్ అమ్మాయి కనిపించాలంటే ఏ డైరెక్షన్లో కూర్చోవాలి? వందన కింద చూసిన అబ్బాయి ఇటువైపు వస్తున్నాడే. మన క్లాసేనేమో. అవునా? Hi, is this BCom first year? Yeah. This is Virat. Hi Virat. New joining. By the way, I'm Vandana. Hi. Hi. ఈ క్లాసే కదా? Yeah. Come. ఇదిగో వచ్చిందే. ఏ సునీ, ఏంటి ఇంత లేట్? ఫుల్ ట్రాఫిక్ బాబు. వాటర్ ఉన్నాయా? తేలేదే. నేను కూడా తాలేదే. థ్యాంక్స్ విరాట్. చూడకముందు కింద పెట్టే పరువు పోద్ది. విరాట్, షీ సునీత, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. ఇది మమ్ము. హాయ్. అండ్ వాళ్ళు నా ఫ్రెండ్సే. హాయ్. తెలుసు, విన్నాను. న్యూ జాయినింగ్ కదా.
న్యూ జాయినింగ్ కాదు, ఆహా. న్యూ ఫ్రెండ్. అప్పుడే చుట్టాలు అయిపోయారంటారా మీరు? రెడ్డి, మనం సీక్రెట్ ఫ్రెండ్ గేమ్ ఆడుతున్నాం కదా, విరాట్ని కూడా జాయిన్ చేయొచ్చుగా. అయ్యో చేయొచ్చు, బేసిక్గా చేయొచ్చు. బ్రోకి మంచి టైమింగ్ ఉన్నట్టుంది, కరెక్ట్ టైంకి వచ్చాడు. క్లాస్లోకా? కాదు, విన్ లైఫ్లోకి. అందుకే వచ్చి కరెక్ట్ డైరెక్షన్లో కూర్చున్నాడు. పాపం. ఈ సీక్రెట్ ఫ్రెండ్ ఏంటి? నీకు తెలీదా? కంగారు పడద్దు. ఓకే ఒక్కొక్కరు ఒక చీటీ తీసుకోండి, మీకు ఏ నేమ్ వస్తుందో వాళ్ళేమి సీక్రెట్ ఫ్రెండ్. ఓకే 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 రెడీ. రే నా చీటీ ఏదిరా? సారీ. ఇప్పుడు మీరందరూ ఎవరి చీటీ వాళ్ళు ఓపెన్ చేసుకోండి. ఏ అప్పుడే ఎందుకు? సీక్రెట్ ఫ్రెండ్ గేమ్ కదా, అందరూ సీక్రెట్గా ఇంటికెళ్ళి ఓపెన్ చేసుకోండి. అందరేనండి, మనం ఓపెన్ చేసుకుందాం. ఓ మల్లా ప్రభువా, చిన్నగా జీవితం. పండుకోతి లెక్క ఉన్నావా? థ్యాంక్స్ రా. ఇంకెవడి ఇంటికి వెళ్ళాడు జీడీ ఓపెన్ చేసుకోండి, అనవసరం గేమ్ బొక్క. అరే మామా, ఏంటి మీరు ఒకటి గమనించి రారా? ఏంటి? వందన విరాట్ వివి ఇద్దరు పలే కలిసిపోయారు కదరా. నిజమే రే. ఫస్ట్ డే నుంచి వరుణ్ అనే వీకెండ్ నేను ఒకటి ఉన్నాను, నన్ను గుర్తించారా? ఈ సమాజం అంతే మామ, టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించదు. అదేరా. ఫస్ట్ మీరే నన్ను గుర్తించట్లేదురా. రే రే ఫీల్ అయినట్టున్నాడు. ఏదైతే మామ, వాళ్ళిద్దరు మాత్రం పల్లె కలిసిపోయారు. అవునవును రే. మన గొడవ గురించి హెచ్ఓడికి తెలిసిందంటావరా? ఏమో వెళ్ళుండొచ్చురా. అమ్మా ఓ సారీ 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 సారీ. కూర్చోండి. సారీ సారీ. ప్రతి సీనియర్కి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం టార్గెట్ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ కాలేజ్లో ఎలా స్టూడెంట్సో మేము అలాగే స్టూడెంట్స్. మీకు మాకు ఒకటే తేడా, మేము ముందు వచ్చాం, మీరు తర్వాత వచ్చారు. మీరు జూనియర్స్, మేము సీనియర్స్, అంతే. ఇప్పుడు ర్యాగింగ్ అనిపించేదే రేపు సీనియర్స్ అయ్యాక ఇంట్రాక్షన్ అనిపిస్తుంది. ఇదంతా కామనే, కానీ మీరే కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యారు. ఆ టాపిక్ వదిలేరా. ఎందుకీ పై ఫ్లోర్కి ఎందుకు వచ్చావు? సరే వెళ్ళు క్లాస్కి. మీలో ఈ సైలెన్స్ని భయాన్ని చూశాక మీకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. వీఆర్ సారీ ఫ్రమ్ అవర్ సైడ్. సీనియర్ జూనియర్కి సారీ చెప్పడం చూస్తున్నా, అంత అబ్జర్వ్ చేస్తున్నా. అలా ఏం లేదురా, పాప మా అమ్మాయి. సరే సరే. రే నాకెందుకో వందనా చీటీ వాడికి వచ్చిందేమో అనిపిస్తుంది. అకార్డింగ్ టు చిన్నుగాడి 6. రే ఆపేసారా, అనవసరంగా అడిగాను. అరే చిన్ను, నీ సీక్రెట్ ఫ్రెండ్కి ఏం గిఫ్ట్ కొందా అనుకుంటున్నావు? వాళ్ళ కొత్త గిఫ్ట్లు ఎందుకురా? నెల రోజుల నుంచి వాడి పడేసిన సబ్బు ముక్కో, లేకపోతే చినిగిపోయిన నీ చెడ్డో, లేకపోతే వన్ సైడ్ ఖరాబ్ అయిన ఇయర్ బడ్సో ఇస్తే మస్తు వాళ్ళ మోకాలకి. రే మామిడి వద్దా, వాడి పడేసినాడు కాదురా, కొత్తవి కొనియాలరా. పైసలు తిన అయ్యిస్తాడా? ఓ పని చేద్దాం, రేపు ఎలాగో వీకెండే కదా, మనందరం బయటకు వెళ్దాం, ఎవరికేం కావాలో అక్కడ కొనేసుకుందాం. ఏమంటారు గైస్? అవును, మన సీక్రెట్ ఫ్రెండ్కి మనం ఏమి ఇవ్వాలో ఈరోజే డిసైడ్ అవుదాం. రేపు వెళ్ళి షాపింగ్ చేద్దాం. బెస్ట్. వందనా, నేను కూడా రావచ్చా మీతో? యాక్చువల్లీ నువ్వు అక్కర్లేదు. యా షూర్, యూ కెన్ కమ్ విరాట్, స్పెషల్గా అడగాల. ఓ మండుతున్నట్టుంది.
నేనే అనలేదు మామా. పట్టుకో, లోపల పెట్టుకో. అరే మామ, మన అబ్బాయిలకి గిఫ్ట్లు అంటే ఏదో ఒకటి ఇస్తాం కానీ ఈ అమ్మాయిలకి గిఫ్ట్లు అంటే ఏమి ఇస్తాం రా? నాకేం అర్థమైతలేదు. అమ్మాయిలకి గిఫ్ట్స్ ఏమి ఇయ్యాలో వీళ్ళకి ఇంకా క్లారిటీ రాలేదు చూడు. సాడ్, వెరీ సాడ్. టెడ్డీ బేర్ ఇస్తే ఎలా ఉంటది? టెడ్డి బేరా? టెడ్డి బేర్ తప్ప ఇంకో ఐడియాలు రావా మీ అబ్బాయిలకి? అరే చాక్లెట్స్ ఇద్దాం రా. చాక్లెట్స్. అన్నం తినడం ఇష్టం లేక చాక్లెట్స్ తింటాం. గిఫ్ట్స్ గా కూడా చాక్లెట్సేనా? శారీ శారీ ఇద్దామా? శారీసా? ఏడాది పుణ్యంకి కట్టుకుంటాం, మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటామో మీకే కాదు మాకు కూడా క్లారిటీ లేదు. శారీస్ అంటాం. అరే అసలు సృష్టించిన భగవంతుడికే తెలియదురా ఏమి ఇవ్వాలో ఏంటో. అలాంటిది మనమేమి ఇస్తాం రా? ఏమిస్తే బాగుంటుంది? మాకే చెప్తాం. మా పొందా. అసలు ఈ అబ్బాయిలకి ఏమిస్తే బాగుంటుంది? వాచ్. ఒక్కసారి వాచ్ ఇచ్చి మాకు వాచ్ పిల్ల చేస్తారు. యూ కాంట్ చీట్ మీ, ఓకే? ఏ కాదే, ట్రిమ్మర్ ఇద్దామా? ఆ ట్రిమ్మర్తో నో కామెంట్స్. లేదంటే బియర్? ఎంత పోన్ తాగుబోతుల్లా కనిపిస్తే మాత్రం బీర్లు ఇస్తానంటారా? సర్లే ఫిక్స్ అయ్యారుగా, ఒక కేసు బీర్లు ఇంటికి పంపించండి. అద్దరిపోయింది ఐడియా. బీర్తో పాటు బిర్యానీ కూడా ఇచ్చేద్దాం. యునో అమ్మా, యునో మా పల్స్ భలే పట్టేశావు. మీ అందరికి నాలాంటి మంచి మగురు రావాలని చెప్పేసి మేరా భగవాన్ కు పేరు కడతావు. సో అందరూ ఫిక్స్ అయిపోయారు కదా? Yes. చలో లెట్స్ గో చార్మినార్. అరే మామా, సెల్ఫీ దిగుదామా? సెల్ఫీ. ఓకే ఓకే తీసుకుంది. తీరా రే చిన్ను పక్క పట్టుకెళ్ళరా. ఓ నానా విరాట్, నువ్వు ఇక్కడ బాబు మోహన్ లా ఉన్నావు. ఇట్రా దా 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 దా. బాబు మోహనా? ఇక్కడ చూడు మహేష్ బాబులా ఉన్నావు. థ్యాంక్ యూ రా. ఇదొకటి సెల్ఫీ. సెల్ఫీయా? యా. చాలు 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 చాలు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక ఫోటో తీస్తాను. మా ఇద్దరికా? కొంచెం దగ్గర చేయండి. మా చార్మినార్. ఓ బ్యాక్ సైడ్ ఉందా? సారీ. ఈ ఫోటో ఫ్రేమే. సైగలే మాటలే లేవులే నవ్వులో తెలిసిన మాటే మాయతో లాగుతూ మౌనమే చూపుతూ మత్తులో నన్ను ముంచెలే నదిలా రాగాలే నాలో సాగేలే నిన్నే కలిసే వేళలో కదిలే మౌనాలే ఎదలో భావాలే నీలా వెలిగే మాయలో నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే కుదురే లేనే లేదులే నీ వల్లే. ఈ కలర్ బాగుందా? బాగుంది. లేదు, ఇది చూడు, ఇది బాగుందా? నాకేం తెలుసు వందనా, నీకేది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం. బాగా సరే. నాకేం తెలుసు వందన అన్నావు కదా, ఇప్పుడు చూడు
రే నాకేం తెలుసు వందనా అని అన్న ఒక్క మాటకి వాడితో తిరగాల అయినా వాడికైనా నాకేం తక్కువరా? అవును మామ, అయినా నీకేం తక్కువ? కలరు, ఫిజిక్కు, తెలివి ఇవి మాత్రమే తక్కువ. అవసరానికి మించిన ఎటకారం, నోటిదులా నీకే ఎక్కువ మామా. రే నాకు కాదు, నీకు బాగా ఎక్కువైందిరా. అయినా ఈ వరుణుడు వర్షం కురిపించేలోపు ఆ విరాట్ సెంచరీ కొట్టేటట్టున్నాడు రే. రే నాకేం అర్థం కాలేదురా. ఎప్పుడు చూసినా నాకు అర్థం కాలే అంటూ ఇప్పుడు చూడు నీకు అర్థమైతలే. ఎప్పుడు చూసినా 100 ఇష్టం అని చెప్పి చెప్పడం కాదురా, ఆ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నేర్చుకో. ఏ వైపుగా నువ్వు వెళ్ళినా ఆ వైపు చేరైనా అడుగే ఏమున్నదో ఈ హాయిలా ఆడేను పాడేనిలా. ఏదేమైనా నీతో ఉంటా, నువ్వు తప్ప నాకైనా ఇంకెవరే. నువ్వు తిట్టినా నువ్వు కొట్టినా నీ వెంటే నేనే ఉంటా. నేనెగిరెగిరే మొన్న ఇయర్ రింగ్స్ కోసం చెప్పాను కదరా, అవి ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను రా. ఏంటి ఇక్కడ? అమ్మాయిలకి గోల్డ్ ప్లాటినమో కాదురా ఇష్టం. ఇలాంటి చార్మినార్ లాంటి ప్లేసెస్లో 50 రూపీస్ 100 రూపీస్ లాంటి చిన్న చిన్న ఐటమ్స్ సార్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. అందుకే ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను. చూస్తే చాలులే మనసే ఆగదే, కుదురే లేనే లేదులే నీ వల్లే. ఎదురే ఎదురే తిరిగిన ఏంజెల్ నువ్వులే, అదిరే అదిరే వెన్నెలే నీవులే. ఏర్వీలంతా డ్రీమ్ వేసే గ్యాప్లో దుబ్బేశారా? తను నేను లవ్ లవ్. అయినా ఈ వరుణుడు వర్షం కురిపించేలోపు ఆ విరాట్ సెంచరీ కొట్టేటట్టున్నాడు రే. ఎప్పుడు చూసినా 100 ఇష్టం అని చెప్పి చెప్పడం కాదురా, ఆ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నేర్చుకో. రేపు కొత్త ఐడియాతో వందనకు ప్రపోజ్ చేయాలి. చేస్తా, ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తా. Sometimes love is about taking a chance and being brave enough to let the fate and destiny guide you. With Happen, anything can happen. Download Happen app right now and let your love story begin.